ఉగాది ఉషస్సు. ఉగాది ఉషస్సు నవచేతనకు పునాది. కాలగమన రీత్యా నిర్వహించే పండుగలలో ఉగాది ఎంతో ప్రశస్తి ఉంది. భగవాన్ స్వరూపమైన ఆనంద కాలానికి సంకేతమని అది వర్ధిల్లుతుంది. మధుమాసంగా పరిగణించే చైత్రమాసం ఉగాది శోభతో ఆరంభమవుతుంది. సృష్టికర్త జగత్తు చైత్రమాసంలో శుక్లపక్షం పాడ్యమి నాడు సూర్యోదయ ఆరంభంలో సృజించాడని విష్ణు పురాణం చెబుతోంది. ఋతువులన్నింటికీ వసంతం పదనం వంటిది. అలాంటి వసంత తొలి వేడుకల్లో పలకరించే పరవశాల పర్వం ఉగాది. ఉగాది అంటే నక్షత్రగమనం. నక్షత్రగణనతో కాలాన్ని లెక్కించటం ఆరంభమైన రోజు కాబట్టి ఈ పర్వానికి ఉగాది అని పేరు. యుగం అనగా జంట. ఉత్తర దక్షిణ శుక్ల బహుళ పక్షాలు, పగలు రాత్రులు ఇలా జంటగా వచ్చే కాల ప్రమాణం కలిగిన సంవత్సరం ప్రారంభమయ్యే రోజు కాబట్టి దీన్ని ఉగాది అని వ్యవహరిస్తున్నారు. ఆదిపరాశక్తి అంశం నుంచి ఉగాది నాటి రాశిని బ్రహ్మ సృజించాడంటారు. అందుకే ప్రకృతి కేసు శ్రీమాత సంవత్సర సమాజిత అంటూ సమారాధన చేశారు. వసంత నవరాత్రుల పేరిట 9 రోజుల పాటు శక్తి ఆరాధన చేస్తారు. ఉగాది నుంచి శ్రీరామ వసంత పక్షం కొనసాగుతుంది. ఉగాది ప్రకృతి జన్మదినోత్సవం. ప్రకృతి సర్వదా అనుకూలించాలని ఆకాంక్షిస్తూ అష్టదిక్కుల అధిపతి అయిన ఇంద్రుణ్ణి ఉగాది నాడు పూజిస్తారు. ప్రతి మనిషిలో 6 చక్రాలు ఉంటాయి. షడ్రుచులు సమ్మేళనంతో కూడిన ఆర్థిక పదార్థాన్ని స్వీకరించటం ఉగాది ప్రధాన విధి. నిరంతర ప్రాణశక్తికి సంచారం జరుగుతుంది. ఉగాది నుంచి 40 రోజులు వేప పువ్వు మిశ్రమాన్ని స్వీకరిస్తే అనేక ఆరోగ్యాలకు సమస్యలు తొలుగుతాయని ఆయుర్వేదం వివరిస్తుంది. 60 ఏళ్ల కాలచక్రానికి వేదం త్రిమూర్తిని విశ్లేషించింది. 20 సంవత్సరాల బ్రహ్మనికి వచ్చే విష్ణు విశ్యంతి రుద్రింతిగా పేర్కొన్నది. విష్ణునామాలు యుగాన్ని ఆరంభించి కొనసాగించే స్థిరాస్తికి. ఈ నేపథ్యంలో పరాభవ నామ సంవత్సరం విష్ణు వింశతిలో చివరుడై 40 ఏడాది. పరాభవం అంటే సామాన్య అవమానమని ఓటమి. విశేష అర్థరీత్యా ఇది ప్రతికూలమైనది కాదు. ప్రతికూలతను అధిగమించి అంతరిక శక్తియుక్తులు పెంపొందించడం పరాభవం. జీవన మార్గంలో పురోగమించే పరాభవ నామ సంవత్సరం సందేశమిస్తుంది. వివిధ పేర్లతో మనల్ని పలకరిస్తూ కాలగమనాన్ని అవలోకం చేస్తూ భవిష్యత్తును దర్శింపజేస్తూ నవచేతనానికి పునాదిగా ఉగాది భాసిల్లుతుంది. జీవవృక్షానికి నిరాశ. ఎండటాకులు రాల్చి కొత్త ఆశల చిగుళ్లను ఆవిష్కరిస్తూ సతత హరిత నవ వసంతంగా మనిషి నయన మనోహర ఆమని ఉగాదిగా తేజరిల్లుతుంది.